నమస్కారం అందరికీ. శ్రీరాముని 33 రోజుల యాత్రలో ఇవాళ 7వ అధ్యాయం. రాముడు ఇంకా సీత వివాహం అయ్యాక వరుడు వారసులు అయోధ్య వైపు బయలుదేరారు. అకస్మాత్తుగా గట్టిగా ఉరుము శబ్దం వినిపించింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పరశురాముడు ముందుకు వచ్చాడు. చేతిలో ధనస్సు, ఇంకొక చేతిలో గొడ్డలి. ఆయన కోపంతో అన్నాడు, రుద్రధనస్సు విరిచిన వాడు ఎవరు? శ్రీరాముడు శాంతంగా ముందుకు వచ్చాడు. పరశురాముని గౌరవంతో ప్రమాణం చేశాడు. పరశురాముడు విష్ణు ధనుస్సు ఇచ్చి ఇది ఎక్కించగలవా అని అడిగాడు. శ్రీరాముడు సులభంగా ధనుస్సు ఎక్కించి బాణం కూడా ఎక్కించాడు. అప్పుడు పరశురాముడికి అర్థమైంది శ్రీరాముడు విష్ణు అవతారం అని. ఆయన గర్వం విడిచి రాముడు ముందు చేతులు జోడించి నిల్చున్నాడు. శ్రీరాముడు చెప్పాడు, నీ తపస్య ఫలం నేను నాశనం చెయ్యను. పరశురాముడు శాంతంగా వెళ్ళిపోయాడు. ఇలా గర్వం వినయం ముందు ఓడిపోయింది. వారుడు వరసులు సంతోషంగా అయోధ్యకు చేరుకున్నారు. 33 రోజుల యామని కొనసాగుతుంది. సైన్.